తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠకు కారణమయ్యాయి. ముఖ్యంగా హరీష్ రావు మరియు ఎమ్మెల్సీ కవితపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారాలు, వాటికి పార్టీలోని కొందరు నేతలే మద్దతుగా ఉన్నారన్న ఆరోపణలు గులాబీ శిబిరంలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవలి రోజులుగా హరీష్ రావు, కవితలు పార్టీ మారబోతున్నారన్న, కొత్త పార్టీ స్థాపించబోతున్నారన్న, కేటీఆర్తో విభేదాలు ఉన్నాయన్న పుకార్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. హరీష్ రావుపై ఈ ప్రచారం నేపథ్యంలో కొంతమంది నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు కవిత మాత్రం పుకార్లపై నిశ్శబ్దంగా ఉండటం గమనార్హం. ఈ ఆరోపణల వెనుక ఉన్నదెవరు? నిజంగానే బీఆర్ఎస్లోని నేతలే కుట్రలు చేస్తున్నారా, లేక ఇతర రాజకీయ పార్టీల కుట్రలేనా అనే చర్చ పార్టీ కార్యకర్తల మధ్య ఊపందుకుంది. ఈ పరిణామాలు పార్టీ అంతర్గత సమన్వయం లోపించిందని, నాయకత్వంపై స్పష్టత లేదన్న భావన కలిగించాయి. ఈ పరిణామాలపై పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా సమీక్ష చేస్తున్నట్లు సమాచారం. ఎవరు ప్రచారం చేస్తున్నారు? దుష్ప్రచారానికి ఎలా ప్రతిస్పందించాలి? పార్టీ పరువు బలోపేతం కోసం ఏ చర్యలు తీసుకోవాలి అన్న అంశాలను ఆయన పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నా గురించి జరుగుతున్న కుట్రలు ఎవరు చేసినవో నాకు తెలుసంటూ ఆమె అభిప్రాయాన్ని వెల్లడించారు. అవసరమైతే స్పందిస్తానని హెచ్చరించారు. ఇదే సమయంలో హరీష్ రావు మాత్రం బహిరంగంగా స్పందిస్తూ తనపై జరుగుతున్న ఆరోపణలను ఖండించారు. పార్టీ మారే ఉద్దేశమే లేదు, మై లీడర్ ఈజ్ కేసీఆర్, కేసీఆర్ చెప్పిందే నాకు శాసనం అంటూ వ్యాఖ్యానించారు. ఇద్దరు కీలక నేతలు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చినప్పటికీ పార్టీ అధికారికంగా స్పందించకపోవడం వల్ల క్యాడర్లో గందరగోళం నెలకొంది. ప్రధాన ప్రతిపక్షంగా పార్టీ బలపడాల్సిన వేళ ఇటువంటి అంతర్గత విభేదాలు పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తిస్తున్నాయి. బీఆర్ఎస్లో ప్రస్తుతం వెలుగు చూస్తున్న ఈ రాజకీయ గందరగోళానికి స్వస్తి పలకాలంటే పార్టీ నేతల మధ్య స్పష్టత, సమన్వయం మరియు నాయకత్వ స్పందన అత్యవసరం. ఒకే చోట నిలబడి స్పష్టమైన దిశానిర్దేశం లేకుండా కొనసాగితే దీని ప్రభావం రాబోయే ఎన్నికలపై కూడా పడే ప్రమాదం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.